అవర్ ఛానల్ పార్వతి హోమ్ రెసిపీస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మీ అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఫ్రెండ్స్ మేము కూడా బాగున్నాం. చూడండి ఏంటి ఈ వీడియో అంటే, మనము పెన్నోలంలో గుడికి చూడడానికి వెళ్ళాం కదా, అక్కడ వాటర్ ఫాల్ ఉంది. అక్కడే ఆ గుడి వెనకాలే. సో ఆ వాటర్ ఫాల్ అనేది చూస్తున్నాము అండ్ అక్కడ దిగాము. ఆ వీడియో పెడతా అని చెప్పాను కదా. సో ఈలోపే పాస్తా వీడియో ఉంటే అప్లోడ్ చేశాను అనమాట. సో ఇది చాలా లాంగ్ వీడియో, దేనికి టైం పడుతుందని స్టాప్ చేసి సో పాస్తా వీడియో పెట్టాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు వచ్చి మనకి చూస్తున్నారు కదా పెన్నోలంలో ఏ వీడియో అయితే మనం పెట్టామో, పెన్నోలం వీడియో ఎవరైతే చూడలేదో ఆ వీడియో కూడా చూడండి, మనం బాగా ఎంజాయ్ చేస్తారు. సో చూడండి ఇక్కడ పిల్లలు ఆడుతున్నారు, ఎవరో వేరే వాళ్ళ పిల్లలు. సో పిల్లల్ని ఎప్పుడే కానీ ఒంటరిగా వదలలేదు. అక్కడ వాళ్ళ డాడీ ఉన్నాడు, ఆ మగపిల్లల దగ్గర ఒక అతను ఉన్నాడు, ఉండి ఆడిస్తున్నాడు. అండ్ వాళ్ళు కూడా కట్ట సాయంతో, ఒక కర్ర సాయంతో ఈత కొడుతున్నారు, ఆడుతున్నారు. ఇది పెద్ద లోతు లేదు, యాక్చువల్గా నీళ్ళు ఎక్కువ లేవు ఫ్రెండ్స్, చాలా నీళ్ళు తక్కువ ఉన్నాయి, నీళ్ళు క్వాంటిటీ తక్కువ ఉంది. లేకపోతే ఈ పైన కనిపిస్తుంది కదా ఆ రాయి వరకు మనకి వాటర్ ఉంటుంది, ఆ పై వరకు ఉంటాయన్నమాట వాటర్. ఇది మొత్తం నిండిపోతుంది కింది వరకు. సో మనకి దిగడానికి అంత ఛాన్స్ ఉండదు. ఇది చూడండి, నేనే వాటర్ చూస్తున్నాను, ఇందులో చేపలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా ఫిషెస్ ఉన్నాయి. నేను ఇంకంత తీయలేదు. సో చూడండి ఎలా అనిపించింది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఐ హోప్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. సో లైక్, షేర్, కమెంట్ ఫ్రెండ్స్, అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బటన్ క్లిక్ చేస్తే మేము పెట్టిండే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది. సో సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బటన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నేను అక్కడ చూస్తున్నాను అనమాట. సో లక్ష్మి ఫస్ట్ మనకన్నా ముందే వెళ్ళిపోయింది. లక్ష్మి తన కూతురుని తీసుకొని, కూతురు కూడా వెళ్ళిపోయింది ధైర్యంగా, లక్ష్మి కూడా వెళ్ళిపోయింది. చూడండి ఇది చాలా బాగా అనిపించింది మాకి. అండ్ నాకు మధు మీద నమ్మకం లేక అక్కడ మాకు తమ్ముడు అవుతాడు, వాడికి ఇచ్చి ఫోన్ వెళ్ళాను, వాడు బాగా తీశాడు, పర్లేదు అక్కడ చెప్తే తీశాడు. మధు అయితేనా ఇంకెక్కడ తీస్తుందో ఎవరికి తెలియదు, అది ఎందుకు తీసిందో కూడా తెలియదు, పెద్ద వేస్ట్ ఫెలో. ఎందుకంటే అంత మంచి లొకేషను, అంత బాగుంది, వీడియో తీయంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఫస్ట్ మాట్లాడదామా, మాటలు కావాలి, ముచ్చట్లు కావాలి, ఎదసోద అంత చేసి మాట్లాడుతుంది తప్ప వీడియోలు తీయడం రాదు. ఫోన్ నాలెడ్జ్ లేదు. అది ఆవిడకి పిల్లలు నేర్పిస్తారు, ఆమె పిల్లలు. పర్లేదులేండి, మనకి కొన్ని నాలెడ్జ్లు లేకపోవడమే చాలా మంచిది, ఎందుకంటే మనకి అదే బెటర్ అన్నమాట. సో ఫోన్ నాలెడ్జ్ తక్కువే, నాకు ఫోన్ నాలెడ్జ్ తక్కువేనండి, కాకపోతే వీడియో తీసే దాంట్లో నేను మంచి ప్రొఫెషనలే. చూడండి అతనే పాయింట్ షర్ట్ వేసుకున్నాడు కదా, అతను పిల్లల ఫాదర్, అతనే ఉన్నాడు. అతని గైడెన్స్లోనే పిల్లలు ఈత కొడుతున్నారు, స్విమ్మింగ్ చేస్తున్నారు. ఇది ఫ్రెండ్స్ మేము వెళ్తున్నాము. లక్ష్మి వెళ్ళిపోయింది చూడండి మాకన్నా. అక్కడ కాళ్ళు చూసి జాగ్రత్తగా పెట్టాలి, ఎందుకంటే వాటర్ అనేది అక్కడ రాళ్ళు ఉన్నాయి, రాళ్ళు, గుండ్లు అన్నీ. రాళ్ళు అనేటివి షార్ప్ అయిపోయాయి. ఎంత షార్ప్ అంటే కాళ్ళల్లో కసుకుమని దిగేస్తుంది, అంత షార్ప్ ఉన్నాయి. చూసుకొని స్లోలీగా దిగాలి. ఒకవేళ షూస్ అయితే ఓకే, కానీ షూస్ కూడా పచ్చిగా అయిపోతాయి, లాభం ఏంటి చెప్పండి. అందుకని ఎంతైనా కానీ చెప్పులు వేసుకొని వెళ్ళినా జారుతాయి, బ్యాలెన్స్ అవ్వలేం. సో అలాగే కాళ్ళతోటి వెళ్ళానమాట. మధు ఇంక అక్కడే ఆగిపోయింది, తన తర్వాత వెళ్తుంది. నేను వెళ్తున్నాను, ఒకసారి వెళ్ళగలుగుతానా లేదా అని వెళ్తున్నాను. నీళ్ళు ఒక పక్క కొట్టుకుపోతూనే ఉన్నాయి, నీళ్ళు బాగానే ఉన్నాయి. నేను చాలా డీప్గా వెళ్ళి తీయలేదు, బ్రదర్ దూరం కూర్చొని తీస్తున్నాడు వీడియో. ఎందుకంటే అక్కడ నీళ్ళు కూడా లోపల ఉన్నాయి, కాళ్ళు పెడితే చాలా వరకు కింది వరకు కాళ్ళు దిగుతున్నాయి. ఇంకా అక్కడ అన్నీ రాళ్ళు, చిన్న చిన్న రాళ్ళు, గుండ్లు అవన్నీ ఉన్నాయన్నమాట, షార్ప్ రాళ్ళు ఉన్నాయి. అందుకని చూసుకొని జాగ్రత్తగా వెళ్ళామన్నమాట. మొత్తానికైతే అవన్నీ మునిగిపోతాయి, ఆ చెట్లు, ఆ గుండ్లు అవన్నీ మునిగిపోతాయి, అన్ని నీళ్ళు వస్తాయి. ఈసారి తక్కువ అంట. సో ఈ వీడియో తీసి మీకు తెలిసే ఉంది, ఒక దగ్గర మనకి 1 మంత్ కిందడదనమాట ఈ వీడియో. పోయిన నెలలో తీసిన వీడియో ఇది. మనకి పోయిన నెలలో మనం 9కో ఏమో తీసాం, 10కో ఏమో తీసాం ఈ వీడియో తీసింది అన్నమాట. సో కుదరాలి కదా వచ్చిన తర్వాత అని.
అక్కడ లొకేషన్ చూపించమని చెప్తున్నాను వానికి. అక్కడ లక్ష్మి చూడండి ఒక్కతే నీళ్ళు కనిపిస్తే కొడుకుని వదిలేసింది, అందరిని వదిలేసి ఒక్కతే వెళ్ళిపోయింది స్పీడ్గా. ఇంకా రాను కూడా రాలేదు. కూతురు చూడండి తెగ ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి రమ నా వెనకాల. ఇక్కడ పిల్లల్ని తీసుకెళ్ళినంటే బాగుండేదని అనిపించింది. మేము పిల్లల్ని చాలా మిస్ అయ్యాము. ఒకవేళ పిల్లలు వచ్చిందంటే బాగా హ్యాపీగా ఉండేవాళ్ళు. సో మళ్ళీ నెక్స్ట్ టైం మేము తప్పకుండా వాళ్ళని తీసుకెళ్తాము ఒకసారి. నేను వెళ్ళకున్నా వాళ్ళని పంపిస్తాను. పిల్లలకు చాలా ఇష్టము. ఇప్పుడు మళ్ళీ ఛాన్స్ వచ్చింది. లక్ష్మి వాళ్ళ ఊర్లో హనుమంతుంది రథయాత్ర చేస్తున్నారనమాట. అంటే తేరు, ఇక్కడ రథయాత్ర అంటారు, అక్కడ తేరు. ఆ తేరు జరుగుతుంది అక్కడ. ఇప్పుడు కొత్తగా చేస్తున్నారనమాట. అంటే ఇప్పుడు మనము ఉరుకొండది రథయాత్ర చూపించాం తేరు, అది కూడా బూదిగేవిదేనంట. బూదిగేవిలో స్థలం లేక ఎక్కువ అప్పట్లో పట్టించుకునేటోళ్ళు లేక దాన్ని రన్ చేసే వాళ్ళు లేక ఉరుకొండలో పెట్టారు. ఉరుకొండలో స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఏంటంటే ఆంజనేయ స్వామి గుడిది అక్కడ రథయాత్ర చేస్తున్నారు, అంటే తేరు. సో అందుకని లక్ష్మి పోతుంది. ఎందుకంటే లక్ష్మి మధు అందరు వెళ్తున్నారు. వాళ్ళ అత్తగారు ఊరు అదే కదా, అందుకని. ఎందుకంటే అక్కడ చాలామంది చుట్టాలను పిలిచింటారు, ఆహ్వానం ఇచ్చింటారు. సో వాళ్ళందరూ వస్తుంటారు, పోతుంటారు. కొంతమందికి వడిబియ్యం పోస్తుంటారు ఆడపిల్లలకి. అందుకని మమ్మల్ని కూడా రమ్మన్నారు, ఇన్వైట్ వచ్చింది. కానీ మేము ఇంకా నేనైతే దలుచుకోలేదు. ఎప్పుడన్నా మళ్ళీ తీరుకున్నప్పుడు వెళ్దాము. ఊరికి వెళ్ళాలంటే చాలు డోలు తీరిపోతుంది. ఒక 1 వీక్ పడుతుంది మళ్ళీ మనకు కోలుకోవడానికి. స్పెషల్గా నాకు ఊరు పెద్ద అలవాటు ఉండదు, అందుకని ప్రయాణాల కోసం. అందుకని లక్ష్మి మీద వాటర్ వస్తున్నాను నేను లక్ష్మి, రమ, ఆశిత. తర్వాత మళ్ళీ వెళ్తారు, ఇంకొక బ్యాచ్ తర్వాత వెళ్తారు. అలా అన్నమాట. కాళ్ళు కూడా నీళ్ళు పొయ్యి మొత్తం పాకర పట్టిపోయి ఉంటాయి. చాలా జాగ్రత్త కాళ్ళు పెట్టాలి అన్నమాట. ఇంకొక దగ్గర ఉంది ఏటుగంగమ్మ అని, అక్కడ కూడా లొకేషన్ బాగుందంట. సో అతను మనకి తీసుకొచ్చిన ట్రావెల్ మనిషి, ట్రావెల్ అంటే ఆటో అతను, మా ఊరు అతనే, మధు వాళ్ళ ఊరు అతను కుదరదు అన్నాడు. లంచ్ టైం అయిపోయింది, అందుకని సరేలేని ఇంకా వెళ్ళలేదు. ఇంకా వేరే దగ్గర ఎక్కడో తీసుకెళ్తానింది, ఇంకా అక్కడికి కూడా వెళ్ళలేదు. మళ్ళీ ఎప్పుడైనా చూద్దాంలే అని చెప్పాను. బాగుంటుందంట అక్కడ కూడా. ఇది ఫ్రెండ్స్, చాలా వీడియో బాగుంది, మీకు చూడండి తప్పకుండా నచ్చుతుంది. చూశారు కదా నీళ్ళు అసలు కనిపించట్లేదు నీళ్ళు, ఎందుకంటే వాడు వీడియో దూరం నుంచి తీస్తున్నందుకు. నీళ్ళు చాలా ఉన్నాయి, చూసుకొని జాగ్రత్తగా రావాలి అలా అన్నమాట. పిల్లలు మాత్రం చాలా మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. మాకు కూడా చాలా హ్యాపీనెస్ అనిపించింది. మళ్ళీ మేము చిన్నతనంలోకి వెళ్ళిపోయాము. చాలా బాగా అనిపించింది, చాలా మంచిగా అనిపించింది. ఇది మేమన్నమాట. అది చూసారు కదా, చూసుకొని అది కూడా నేను చూసుకొని గుండ్ల మీద కాలు పెడుతున్నాం అన్నమాట. పెద్ద పెద్ద గుండ్లు అక్కడెక్కడేపోతున్నాయి, దానిల మీద కాలు పెట్టుకుంటూ వస్తున్నాం. లేకపోతే కాలు కింద దిగుతుంది. కాలు కింద దిగిందంటే చిన్న రాళ్ళు ఉన్నాయి, షార్ప్గా ఉన్నాయి, కాళ్ళల్లో దిగుతాయి. ఆల్రెడీ సువాసినికి పాపం మధు వాళ్ళ ఆడబిడ్డకి కాళ్ళల్లో దిగిందంట. అది కాకుండా తన కింద కూడా పడ్డది చాలా. అది కూడా ఉంది వీడియో. పడ్డది కానీ పర్లేదు, లేచింది, నార్మల్గా పడ్డది. చూసుకొని జాగ్రత్తగా చాలు నాకైతే. ఎందుకంటే నేనే పెద్దదాన్ని కాబట్టి వెళ్ళానుగా, మళ్ళీ తిరిగి రావాలి అండ్ అందరినీ చూసుకోవాలి కదా. కొంచెం గుడి వెనకాలన్నమాట. గుడి వెనకాల చాలా ప్లేస్ ఉంది. మనతోటి 1-2 బాయ్స్ ఉంటే బాగుంటుంది. మరి ఎక్కువ గర్ల్స్ని తీసుకెళ్తే ఎవరెవరో వస్తుంటారు పోతుంటారు. మేము వెళ్ళిన తర్వాత చాలామంది వచ్చి స్నానాలు చేసుకుంటున్నారు అక్కడ దేవుణ్ణి దర్శించుకోవడానికి. చాలామంది గుండులు కూడా చేయించుకొని వచ్చారు. ఈడు మా తమ్ముడే, మా ఊరి పిల్లోడే అలా అన్నమాట. లోహిత్ని నీళ్ళల్లో దింపారు. ఆయనను చూడండి, ఆయన కూడా మస్తు హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఒక్కసారి వాళ్ళని దింపింటే బాగుండేది అలా అన్నమాట. అక్కడే లోహిత్ బాత్రూమ్ కూడా వెళ్ళాడు. పోనీలేండి, మంచిగా దేవుణ్ణి దర్శించుకున్నాక వాటర్ ఉన్న చోట ఆయన బాత్రూమ్కి వెళ్ళాడు. వాళ్ళ మమ్మీ వాష్ చేసింది కనీసం. ఈ వాటర్ ఎలా అంటే ఫ్రెండ్స్, ఫ్రెష్ వాటర్ వస్తుంది, పాత వాటర్ పోతుంది అలా అన్నమాట. ఇలాంటి చోట మనము మునిగినా లేసినా, ఇలాంటి చోట మనం నీళ్ళు చల్లుకున్నా మనకి ఏ ఇన్ఫెక్షన్, ఏ అలర్జీ రాదు.
చర్మ వ్యాధులు అలాంటివి ఏమీ రాదు. అదే గుండంలో అంటే నీళ్ళు అనేటివి స్టాక్ పెట్టి ఉంటారు, నిలువ నీళ్ళు. దానిలోనే అందరూ వచ్చి మునగడమే. పుణ్యం వస్తుంది అని అందులోనే మునుగుతారు, లేస్తారు అందులోనే. పుణ్యం కాదు, పాపం. ఎందుకంటే ఉన్న నీళ్ళని అక్కడ పవిత్రమైన చోటు, అక్కడ వచ్చి సబ్బులు షాంపులు పెట్టుకుంటారు, పూలంట పురస్కారాలంట అన్నీ చేస్తారు, దీపాలు పెడతారు, ఆ నూనె పడి అన్నీ చేసి ఆ నీళ్ళు అశుద్ధి అవుతాయి. ఆ నీళ్ళల్లో మళ్ళీ మనము ఎలా స్నానము చేసుకోవడము? మనం పోయి ఆ నీళ్ళు పవిత్రం నీళ్ళని మనం కదా అశుద్ధి చేసాము, శుద్ధిగా ఉన్న నీళ్ళని. అందుకని ఎప్పుడైనా కానీ ఇలా నీళ్ళు ఫ్రెష్గా వస్తుంటే అలాంటి చోట పోయి ఆల్రెడీ మనం ఫస్ట్ మన ఇంట్లోనో లేకుంటే హోటల్లో బాత్రూంలోనో ఎక్కడో దగ్గర ఫ్రెష్గా మనం స్నానం చేసి వెళ్ళి కొన్ని నీళ్ళు చుంకురించుకోండి. లేదంటారా మునగాలి అనుకుంటే ఫ్రెష్ వాటర్ వస్తుంది, పాత వాటర్ వెళ్తుంది, స్టాక్ వాటర్ వెళ్తుంది అంటే అప్పుడు మనం అందులో తప్పకుండా మునగాలి. లేకపోతే కొన్ని వాటర్ ఇలా చుంగురించుకున్న 5 సార్లు 3 సార్లు చాలండి. అమ్మ నేను పిలుస్తున్నాడు వాళ్ళ మమ్మీని, చూడండి. అలా ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే నీళ్ళని అశుద్ధి చేయడం నాకు నచ్చదు, ఇష్టం ఉండదు. ఏదైనా కానీ కళ్ళకి పచ్చగా కనిపించాలి. ఆ పచ్చగా కనిపించే దానిలో చూసి మన కళ్ళు కుట్టి పవిత్రమైన నీళ్ళని అశుద్ధి చేయకూడదు, నీళ్ళని అశుద్ధి చేయకూడదు. అలా అన్నమాట. చూడండి, ఇంకా మధు వెళ్ళింది ఫైనల్గా. మధు అండ్ మా తమ్ముళ్ళు ఇద్దరు. పాపం ఈ పిల్లలే చాలా దూరం నుంచి 50-60 కిలోమీటర్లు ట్రావెల్ చేసుకొని వచ్చారు. అయ్యో అక్క వాళ్ళు వచ్చారు కదా అని మధు వాళ్ళ అత్తగారి ఇంటికి వచ్చి ఇంకా ఒకసారి లక్ష్మి ఇల్లు చూసుకొని ఇక్కడ మధు వాళ్ళ ఇల్లు చూసుకొని ఇంకా ఆ పిల్లలు బండి మీద మమ్మల్ని ఫాలో అయికుంటూ వచ్చారు. అండ్ మేము ఆటోలో వెళ్ళామన్నమాట. అలా అన్నమాట. కనీసం మాకు చూపించడానికి తెలియదు కదా, అలా అన్నమాట. లక్ష్మి అయితే వచ్చిందంట, సుహాసిని కూడా వచ్చింది. సుహాసిని ఎప్పుడు వచ్చిందంటే అది ఎవరైనా తిరుపతికి వెళ్ళేసి వస్తే దేవస్థాలయంకి వెళ్ళొస్తే అక్కడ భోజనాలు పెట్టుకుంటారంట ఆ దేవుడి దగ్గర కూడా లక్ష్మీ నరసింహస్వామి. మనం ఇప్పుడు ఈ వీడియో కన్నా ముందు వీడియో చేసి పెట్టాను, చూడండి. చూడకపోతే ఎవరన్నా అక్కడ కూడా చాలా కార్యక్రమాలు జరుగుతాయి. అంటే కళ్యాణము ఇంకా చాలా చాలా జరుగుతాయి. అలా అన్నమాట. చాలా చాలా జరుగుతుంటాయి. పెళ్ళిళ్ళు, శుభకార్యాలు, పుట్టెంటుకలు తీయడాలు అన్నీ చాలా జరుగుతూనే ఉంటాయి. అలా జరిగినప్పుడు కూడా అక్కడ చాలా భోజనాలు అవుతుంటాయి. దేవుడి తరఫున కూడా భోజనాలు పెడుతుంటారంట. అండ్ మళ్ళా వీళ్ళ ఆనివాతి ఏందో తెలియదు నాకు. బయట ఎక్కడన్నా దేవుడి దగ్గరికి వెళ్ళొస్తే కూడా అక్కడ భోజనాలు పెట్టుకుంటారంట. బాగుంది ప్లేసు. అలా అన్నమాట. అక్కడ నీళ్ళు, పైపు నీళ్ళు అన్నీ ఇంకా బాగున్నాయి. గుడి ముందల, గుడి సైడ్లో అటు సైడ్ అనమాట. టెంట్లు వేసుకొని కూడా చాలామంది అక్కడ చేస్తున్నారు. ఇది ఫ్రెండ్స్, మొత్తానికైతే ఇలా జరుగుతుంది. వెళ్ళారు. లక్ష్మి ఇంకా రాలేదు. కూతురు అయితే ఆడే కూర్చొని ఇంకా అక్కడే పాక్కుంటా, అక్కడే ఇంకా మీద నీళ్ళు పోసుకుంటా అక్కడే ఉంది కూతురు, లక్ష్మి కూతురు. ఇంకా లక్ష్మిని కూతురుని దింపుతున్నారు వాళ్ళు, ఈ బాయ్స్ ఇద్దరు. ఫైనల్గా అందరు వెళ్ళారు. అయితే మొత్తానికైతే సుహాసిని, పెద్దదిన కొడుకు ఉమాదేవదిన కొడుకు పనిగాడు, అందరూ. పనిగాడే దిగుతున్నాడు అక్కడి నుంచి. నాకు భయం, పిల్లల్ని తీసుకెళ్తే మన పర్మిషన్లో పిల్లల్ని చూసుకోవాలి మనం, మళ్ళీ తీసుకురావాలి అలాగే అని. అలా ముందే ఒక కార్యక్రమం కాదు మేము చేయడానికి వెళ్ళింది. సో అన్ని కార్యక్రమాలు చూసుకొని క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలి. అది నా థాట్ అన్నమాట. మంచిగా వెళ్ళి మంచిగా రావాలి, ఎందుకంటే బాగుండాలని. సో సబ్స్క్రైబ్ చేసుకున్నారా? ఆల్ అనే బటన్ క్లిక్ చేశారా? గంట సింబల్ కొట్టడమే కాదండి, సబ్స్క్రైబ్ చేసిన తర్వాత గంట సింబల్ని ఆన్లో ఉండేలా ఆల్ అని క్లిక్ చేసి పెట్టుకుంటే వీడియోస్ మీ వరకు వస్తాయి. అక్కడ ఒక గుండు ఉంది, ఆ గుండు మీద కూర్చున్నారు. ఈయన కొంచెం భయంగా ఉంది కదా, అందుకే కామ్గా చెప్పినట్లు వింటున్నాడు, కూర్చున్నాడు.
లేకుంటే మామూలుగా అయితే కూర్చోడు. మేమైతే తెగ ఎంజాయ్ చేసాము. సో ఇలాంటి వెకేషన్లకి ఇలాంటి చోట తప్పకుండా సమ్మర్లో వెళ్ళాలి, చాలా బాగుంటుంది. సో సమ్మర్లో తక్కువ వాటర్ ఉంటుంది. మేము వెళ్ళిన రోజు ఎండ లేదండి, ఎండ కనిపిస్తుంది, ఎండ లేదు, ఎండ కొట్టలేదు. కానీ కొంచెం పిల్లలకి నెక్స్ట్ డే జ్వరం వచ్చింది. జయవీర్కి, లోహిత్కి కొంచెం లైట్గా జ్వరం వచ్చింది. ఆ రోజు ఈవినింగ్ నుంచే స్టార్ట్ అయింది. మాకైతే పర్లేదు. వాళ్ళకి కటింగ్ చేయించారు, చాలా చిన్నగా కటింగ్ చేయించారు, ఎండ బాగా కొట్టింది అలా అనమాట. మేము వెళ్ళిన తర్వాత చాలామంది వచ్చారు, ఇదిగోండి చాలామంది వచ్చారు ఇలాగా. ఇది ఫ్రెండ్స్, బాగుంది. చాలా చల్లటి గాలి, పచ్చటి వాతావరణం, చాలా బాగుంది. అక్కడ లొకేషన్ అనేది చాలా బాగుంది. చాలామంది మంచిగా టిఫిన్లు ప్యాక్ చేసుకొని తీసుకొని వెళ్ళొచ్చు. సో ఇలా పిల్లలను తీసుకెళ్ళి మంచి పిల్లలు ఆడుకోయిన తర్వాత మనము తినొచ్చు, చెయ్యొచ్చు, ఏదైనా కానీ పిల్లల్ని తీసుకెళ్తే చాలా బాగుంటుంది. సో ఇది ఫ్రెండ్స్ వీడియో, చాలా లాంగ్ వీడియో అనమాట. అప్పుడప్పుడు పెడతాను లాంగ్ వీడియో, కట్ చేయబుద్ధి కాదండి, ఎందుకంటే చూడాలి కదా, తీసిన తర్వాత ఉన్నది ఉన్నట్టుగా చూపించడం బాగుంటుందని ఇలా అన్నమాట. సువాసన వెళ్ళింది కూడా, వస్తుంది కూడా. ఇది చూడండి, ఇక్కడ మనకు చూడడానికి అట్లా అనిపిస్తుంది కానీ ఆ గుండ్లన్నీ చాలా షార్ప్ ఉన్నాయండి, రాళ్ళు. చాలా భయం వేసింది. చూడండి ఫైనల్గా బ్రదర్స్ ఇద్దరు ఫొటోస్ దిగుతున్నారు. వీళ్ళిద్దరు వచ్చారు కాబట్టి కొంచెం హెల్ప్ అయింది. ఈ మగపిల్లలు వచ్చినందుకు కొంచెం మనకి తీసుకెళ్ళడం, తీసుకురావడం, మనకి వెనకాలే ఉన్నారు కదా, అందుకని. అదేంటో మేము ఎక్కడికి వెళ్తామో అక్కడ జనాలు అయిపోతారు. మేము వెళ్ళకపోతే ఎవరు ఉండరు. మేము వెళ్ళిన తర్వాత చాలామంది వచ్చారు, అందరూ వచ్చారు, ఫ్యామిలీలు వచ్చారు, కొంతమంది ఖాళీ బాయ్స్ కూడా వచ్చారు. కొంచెం లోపడుకుంది కదా, కిందికి ఉంది. సో గుడి వెనక వైపులో భాగంలో ఉంది, అందుకని. ఈ వచ్చే వాటర్ తోటి చాలామంది అక్కడ రైతులు పంట పండిస్తారు ఫ్రెండ్స్. అక్కడ ఈ వచ్చే వాటర్ తోటి అక్కడ రైతులు అనే వాళ్ళందరూ బాగా భూములు ఉన్నాయని చెప్పాను కదా, లక్ష్మీ నరసింహస్వామి గుడికి చాలా భూమి ఇచ్చారు అక్కడ. ఆ భూములంతా పండిస్తారు రైతులు, కౌలకు తీసుకొని పండించుకుంటారు వాళ్ళు. సో వచ్చే ఆదాయము ఇంతని దేవుడికి ఇస్తారు. దాంతో కార్యక్రమాలు అవి ఇవి ఇంకా దేవుడికి వెళ్తాయి, గవర్నమెంట్కి వెళ్తుంది, అలా అన్నమాట. సాగు చేసుకుంటారు భూమిని అన్నమాట రైతులు. అక్కడికి ఈ వాటర్ వెళ్తుందంట. సో ఈ వాటర్ ఇంకా ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలియదు. చూడండి, ఫ్రెష్ వాటర్ 24 hours ఎప్పటికీ వస్తూనే ఉంటుంది. చాలా బాగుంది ఈ వాటర్ ఫాల్ అనేది, చాలా బాగుంది ఫ్రెండ్స్. సో ఇవన్నీ ప్యాక్ మొత్తం నిండుతుందంట, పై వరకు నిండుతుందంట. పిల్లలు చూడండి, హర్షితని వాళ్ళ మమ్మీ కింద కూసబెట్టి మరీ ఇంకా నీళ్ళు పోసుకుంటుందమ్మ. ఫైనల్గా రారు, మేము బాగా వెళ్ళిపోతున్నాం, కొడుకు వేడుస్తున్నాడు రా అమ్మ అని, అయినా కూడా రాదు లక్ష్మి. కూతురు తల్లి ఒకటే అక్కడే ఉన్నారు. నేను కూతురు అంటే వాళ్ళకి ఇష్టం. అసలు కొడుకుని ఏమైనా పట్టించుకుంటుందో చూడండి. ఆ కొడుకుని ఆడిద్దాం, చేద్దాం అనేది ఏమన్నా ఉందా? మేమే చూసుకోవాలి. వాళ్ళకి బిడ్డ ఉంటే చాలు, భర్తకి భార్యకి, లక్ష్మికి, లక్ష్మి వాళ్ళ ఆయనకి కూతురు ఉంటే చాలు. ఆవిడనే పట్టించుకొని తిరుగుతుంటారు, ఆ వెనకాలే ఉంటారు. ఆవిడది చూసుకునేకే సరిపోతుంది వాళ్ళకి. ఆ కొడుకుని పట్టించుకోరు, మేమే పట్టించుకోవాలి, అలా అన్నమాట. ఫైనల్గా ఫ్రెండ్స్ అందరిది ఇంకా మేము చూసేసాము, అయిపోయింది. ఇక్కడ వచ్చాము. ఇక్కడ ఏంటంటే చూడండి, కోతి నల్ల వాటర్ ఇప్పుకొని తాగుతుంది మరి, చూడండి. ఇది ఫైనల్గా అదే నల్లిప్పుకొని తాగుతుంది కదా. నడవండి,
లక్ష్మి ఎంత చేయి గడుక్కుంటా అంటుంది. ఇప్పుడు ఆ పోతున్న చోట నువ్వు పోకపోతే మంచిదేలే, రా వచ్చాయి అని చెప్పాను. అయితే మళ్ళీరా ఇంకొకసారి ఈసారి చూసాం కదా, ఇంకొకసారి వెళ్తే మంచి ప్లాన్ చేసుకొని వెళ్ళాలి. ప్లానింగ్ చేసుకొని వెళ్తే బాగుంటుంది అలా అన్నమాట. ఇది అదే రథయాత్ర చేస్తారు కదా, తేరు రథం అంటారు కదా, అది ఇక్కడ పెడతారనమాట. రథం వాళ్ళు ఇక్కడ దగ్గరలో ఉన్నారు, తేరు అంటారు ఊర్లో, కొన్ని చోట్ల రథం అంటారు. అలాగా భర్త తీసుకుపోయండి కదా. నేను అనుకుంటున్నాను తేరు రథము ఒకటేనేమో అని, రథయాత్ర అంటారు కదా అట్లా. అలా ఫ్రెండ్స్, ఇది ఫైనల్గా ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామిది పెద్ద విగ్రహం ఉందన్నమాట. సో పైన కూడా లొకేషన్ బాగుందని సుహాసిని చెప్తుంది నాకు. అదే స్తంభంలోకి వెళ్ళి నరసింహస్వామి వస్తాడు కదా, హిరణ్యకశిపుడు సినిమాలో, అలా అన్నమాట. ఈ లొకేషన్ చూడండి, వాతావరణం బాగుంది. అయితే మేము వెళ్ళి చూస్తామన్నమాట. ఒకసారి వెళ్ళి ఫాస్ట్గా వెళ్ళి నేను చూసేసి వస్తాను. నేను సుహాసిని వెళ్ళాము, హర్షిత అన్నమాట. చూడండి ఫైనల్గా ఇక్కడ ఫస్ట్ బాగుండేనంట, గడ్డి అంతా బాగుండేనంట. ఇప్పుడు ఏది లేదు, సో తీసేశారు. పోయిందో మరి లేదు ఇప్పుడు. సో ఉన్న కాడికి చూసుకొని మనము ఫోటో తీసుకొని వీడియో తీసుకొని కిందికి వచ్చామన్నమాట. దేవుని దర్శించుకొని చాలా మంచిగా అనిపించింది. ఏ ఆటంకాలు లేకుండా దర్శించుకున్నాము, చూసుకున్నాము, వచ్చేసాం ఫ్రెండ్స్. చాలా బాగా అనిపించింది, మంచి హ్యాపీనెస్ అనిపించింది మాకు. ఇలా ఎక్కడైనా వెళ్ళి అయితే ఏ ఆటంకాలు లేకోకుండా, ఏ విఘ్నాలు కలుపుకోకుండా వెళ్ళొస్తే ఇంకంతకన్నా పెద్ద సంతోషంగా ఏమి ఉండదండి. అందులో పిల్లలతోటి వెళ్తే మంచిగా వెళ్ళి మంచిగా రావాలి, క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలి. ఎందుకంటే బాగా అనిపిస్తుంది అలా అన్నమాట. మంచిగా జరిగితే మంచిగా అనిపిస్తుంది. అట్లా ఏదన్నా మంచి కొంచెం ఏదైనా అనిపిస్తే ఇంకా అది ఇంకోసారి రిపీట్ చేయబుద్ది కాదు. అలా కోతులండి ఇవన్నీ పైకి కూర్చున్నాయి. వాటర్ బాటిల్ తీసుకొని వెళ్ళి కోతు కూర్చుంది చూడండి. ఇక్కడ వాటర్ అన్నమాట, అక్కడక్కడ వాటర్ ట్యాంకులు కట్టి పెట్టారు, ఎవరికి వాటర్ ఇబ్బంది కలగకుండా ఉండడానికి. అలా అన్నమాట. బాగుంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. మధు, లోహిత్, రమ, పెట్టుకోండి, ఈమె చాలా ఇంపార్టెంట్ పర్సన్. వచ్చిన వాళ్ళందరికీ చెప్తారు జాకెట్లు కుట్టారు. తను పట్టు చీరలకి అన్ని జాకెట్లు కుట్టిందనమాట. ఆ జాకెట్ల గురించి చెప్తుంటుంది. గుంపు గుంపు పెట్టుకుంటారండి మీరు. లక్ష్మి ఏడికి పోయినా గుంపులు పిల్లలు ఉండాలి లక్ష్మికి. రమ ఆ మాట చెప్పగానే నోట్లకే నీళ్ళు వచ్చేసాయి బయటికి. అలా ఏ ఫంక్షన్లకు వెళ్ళినా సిగ్గు గిగ్గు బగ్గు పక్కన పెట్టేసి ఒక ప్లేట్లో పెట్టుకొని పిల్లల్ని పెట్టుకొని పక్కన పిల్లలకు తినిపిస్తుంది. ఎంతసేపు అయినా పిల్లలకు తినిపిస్తుంది. ఎవరు ఏమనుకుంటారు అనేది లేదు. అయిపోయిందా లక్ష్మి అంటే ఫస్ట్ పిల్లలకి తినిపించాలంటది. నీది అయిపోయిందా భోజనం అంటే పిల్లలకి అవ్వలేదు ఇంకా నేను ఎలా తింటాను అంటది. అలా అన్నమాట ఫ్రెండ్స్. సో పిల్లలది అయిపోయిన తర్వాత తను తింటుంది, తర్వాత భర్త, వాళ్ళది కంటిన్యూ నడుస్తుంటుంది అనమాట. మాకు చాలా సిగ్గు అనిపిస్తుంది. మాది 5-10 నిమిషాల్లో అయిపోతుంది. ఇంట్లో అయితే పర్లేదులేండి, ఒక 20 నిమిషాలు 15 నిమిషాల్లో తినేస్తాం. బయటికి వెళ్తే మళ్ళీ 5-10 నిమిషాల్లో అయిపోవాలి, వీళ్ళు మరీ లేటు. సో ఇది ఫ్రెండ్స్ ఫొటోసు, వాటర్ ఫాల్ దగ్గర దిగినవి, అక్కడ నదిలో దిగినవి చూడండి ఇలాగా. సో ఎలా అనిపించింది ఫ్రెండ్స్ ఈ వీడియో? ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో. నచ్చితే లైక్, షేర్, కామెంట్ ఫ్రెండ్స్. తప్పకుండా నచ్చే ఉంటుంది మీకు. తప్పకుండా మరి లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఈ వీడియో ఎలా అనిపించిందో. అండ్ ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బటన్ క్లిక్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మేము పెట్టిండే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. ఇంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో చూసినందుకు. బాయ్ ఫ్రెండ్స్.